హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్స్ తీసానండి. సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్, స్కిప్ చేయకుండా చూడండి. కర్ణాటక దేవనగిరిలో ఓ ఎగ్జిబిషన్లో ఒక దారుణం చోటు చేసుకుంది. అది ఏంటంటే ఎగ్జిబిషన్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు పిల్లలకి ఫ్యాన్సీగా కనిపించేట్టుగా ఈ డ్రై ఐస్ డ్రింక్స్, స్మోక్ బిస్కెట్స్, స్మోక్ డ్రింక్స్ ఇవన్నీ పెడుతున్నారు. సో అవి చూసి ఫ్యాన్సీగా ఉండడంతో కిడ్స్ కావాలి అని అడుగుతున్నారు. అలా అడగడంతో మనం కూడా ఓకే అని చెప్తాము. తల్లిదండ్రులు ఓకే అనడమే కాకుండా ఆ చిన్నారి వాళ్ళు ఇచ్చిన డ్రై ఐస్ పానీయం తాగడంతో పొగలు దూసుకొచ్చాయి. చూసే వాళ్ళకి అది చాలా సరదాగా అనిపించొచ్చు, కానీ చిన్నారికి మాత్రం నోరు అంతా కాలడం మొదలు పెట్టింది, చాలా మండడం స్టార్ట్ అయింది. దానివల్ల ఆ చిన్నారి లబో దిబో అని కొట్టుకున్నాడు. చిన్నారి నోట్లో నుంచి రక్తం కారడం మొదలయ్యింది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని దగ్గర తీసుకొని నీరు త్రాగించారు, కానీ అది ఎందుకు పనికి రాలేదు. తల్లిదండ్రుల కళ్ళ ముందే చిన్నారి ప్రాణం పోయింది. చాలా బాధాకరం. ఈ మధ్య ఢిల్లీలో ఉన్న గుర్గావ్లో ఒక రెస్టారెంట్లో మౌత్ ఫ్రెషనర్ కి బదులుగా డ్రై ఐస్ ని ఇచ్చారు. అది తిన్న 5గురికి బ్లడ్ వామిటింగ్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తర్వాత పోలీసులు ఆ హోటల్ ఓనర్ ని అరెస్ట్ చేశారు. అది మరవక ముందే ఇంకొకటి ఘటన మొదలయ్యింది. ఇప్పుడు కర్ణాటకలో అసలు డ్రై ఐస్ అంటే ఏంటి, తింటే ఎందుకు ప్రమాదము, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. డ్రై ఐస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కి సాలిడ్ ఫామ్. సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ని -78°C లో కంప్రెస్ చేస్తే లిక్విడ్ ఫామ్ లోకి మారకుండా డైరెక్ట్ గా సాలిడ్ ఫామ్ లోకి మారుతుంది. అదే డ్రై ఐస్. ఈ మారడాన్నే సబ్లిమేషన్ అంటారు. సాధారణంగా ఐస్ ని రూమ్ టెంపరేచర్ లో ఉంచితే నీరు అనేది బయటికి వస్తుంది. అదే విధంగా డ్రై ఐస్ ని రూమ్ టెంపరేచర్ లో ఉంచితే నీరు అనేది బయటికి డైరెక్ట్ గా గ్యాస్ లా మారుతుంది. ఈ డ్రై ఐస్ ని డైరెక్ట్ హ్యాండ్స్ తో అసలు టచ్ చేయకూడదు. మనం గ్లౌజెస్ వేసుకొని మాత్రమే టచ్ చేయాలి. ఎందుకంటే అది -78°C లో ఉంటుంది కాబట్టి కూల్ అయిన టెంపరేచర్ ని మనము తట్టుకోలేము. కూల్ గా ఉన్న డ్రై ఐస్ ని మనం హ్యాండ్ తో టచ్ చేస్తే ఎక్కడ టచ్ చేస్తే ఆ స్కిన్ సెల్స్ ఫ్రీజ్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. ఆ పార్ట్ లో రెడ్ గా కాలిపోయినట్టుగా అవుతుంది. FSSAI డ్రై ఐస్ ని డెడ్లీ సబ్స్టెన్స్ గా కేటగరైజ్ చేసి డ్రై ఐస్ ని తింటే మాత్రం కడుపులో తీవ్రమైన గాయాలు అవ్వడమే కాకుండా అది రిలీజ్ చేసే గ్యాస్ వల్ల తీవ్రమైన పొట్ట నొప్పి వస్తుంది. వామిటింగ్స్ కూడా అవుతాయి, పొట్ట ఉబ్బిపోతుంది, కొన్నిసార్లు ప్రాణానికి కూడా ప్రమాదమే. డ్రై ఐస్ చాలా చల్లగా ఉంటుంది. అది కరిగినా కూడా నీరు అనేది కూలింగ్ ఏజెంట్ లా వాడుతారు. ఫుడ్ స్టోరేజ్, షిప్పింగ్ గూడ్స్, మెడికల్ ఇండస్ట్రీస్ ఇలా చాలా ప్లేసెస్ లోనే యూజ్ చేస్తారు ఈ డ్రై ఐస్. కానీ ఇది ముట్టుకోవడానికి, తినడానికి ఇది చాలా డేంజరస్. ప్లీజ్ మీరు అస్సలు ఈ డ్రై ఐస్ ని తినడం కానీ ముట్టుకోవడం కానీ చేయకండి. కిడ్స్ కి అస్సలు మంచిది కాదు. ప్లీజ్ పేరెంట్స్, తస్మాత్ చాలా జాగ్రత్తగా మీరు మీ పిల్లల్ని ఎక్కడైనా బయట ఫుడ్ తినాలి అనిపిస్తే మంచి హైజీన్ ఉండే ప్లేస్ లో నార్మల్ గా తెలిసిన ఫుడ్సే మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇలా ఫ్యాన్సీగా ఉన్న ఐటమ్స్ ని మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. మొన్న ఢిల్లీ, ఇప్పుడు కర్ణాటక. నెక్స్ట్ ఏమవుతుందో, ఏం తింటే అని భయమేస్తుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ do like, share and subscribe to my channel. Thanks for watching.